తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కడపలో ఇన్నాళ్ళు కుర్చీ మీద సవాలంటూ నడిచిన రచ్చ ఇప్పుడు నోటీస్ వార్గా న్యూటన్ తీసుకుంది. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్గా నడిచిన పొలిటికల్ డ్రామా ఇప్పుడు మేయర్ వర్సెస్ కమిషనర్గా కాకరేపుతోంది. ఎక్కడో మొదలైన వివాదం ఎక్కడికో వెళ్తోంది. మరి ఈ హాటెస్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏంటన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత జరిగిన వెరీ హాటెస్ట్ అండ్ పొలిటికల్ డ్రామాలో కడప కుర్చీలాట ఒకటి. ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య జరుగుతున్న పోరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎవరికి వారు అస్సలు తగ్గేదలే అన్నట్టు రాజకీయ రచ్చలేపారు. ఒకానొక టైంలో నువ్వా నేనా అన్నట్లు ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు ఆ వివాదం కాస్త మేయర్ వర్సెస్ కమిషన్ గా మారడం మరింత ఆసక్తి రేపుతోంది. కౌన్సిల్ హాల్ వేదికపై ఎమ్మెల్యేతో పాటు పలువురు టీడీపీ నేతలకు కుర్చీలు వేయడంతో అసలు వివాదం మొదలైంది. అనుమతి లేకుండా కౌన్సిల్ హాల్ వేదికపై నేతలకు ఎలా కుర్చీలేస్తారంటూ మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ కూడా అధికార పార్టీకి తొత్తులా పనిచేస్తున్నారంటూ మండిపడుతూ తన ఛాంబర్లోనే మీటింగ్ నిర్వహించారు. అలా మేయర్ మీటింగ్ నిర్వహించడంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం ఫైర్ అయ్యారు. మేయర్ కు ప్రజా సమస్యలు పట్టవంటూ హాట్ కామెంట్స్ చేశారామె. అయితే కమిషనర్ మాత్రం మేయర్ కు నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది. కౌన్సిల్ హాల్లో కాకుండా తన ఛాంబర్లో మీటింగ్ నిర్వహించడం, తీర్మానాలు చేయడంపై మేయర్కు నోటీసులు ఇచ్చారు కమిషనర్. ఇక కమిషనర్ నోటీసులిస్తే మేమివ్వలేమా అంటూ మేయర్ కూడా కమిషనర్ మనోజ్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మీటింగ్ బరాబర్ జరిగింది. ముందుగా అజెండా ఇచ్చినా మీరెందుకు మీటింగ్కు రాలేదంటూ కమిషనర్తో పాటు మరో 7గురికి నోటీసులు ఇచ్చారు మేయర్ సురేష్ బాబు. అధికార పార్టీ ఆడమన్నట్లు ఆడుతున్నారు అంటూ మరోసారి కమిషనర్పై ఘాటు విమర్శలు చేశారు. మేయర్ జనరల్ బాడీ మీటింగ్ అంటే ఎక్కడ అరేంజ్ చేసే అక్కడ చేయాల్సిన వ్యక్తి కమిషనర్ అయితే, కమిషనర్ అధికార పార్టీకి తొత్తుగా విరించి మీటింగ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. నేను ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ నిన్న అయిపోయింది, ఎందుకు రాలేదని చెప్పేసి ఈరోజు అందరికీ షోకాస్ నోటీస్ చేయడం జరిగింది. ఇదందరూ ప్రజలు గమనించాలి. కడప నగర ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతవ్యాప్తంగా ఒక కమిషనరు ఒక నియంతలా వివరించడం అనేది ప్రజలందరూ గమనించాలి. దీని మీద నేను హైకోర్టు కూడా వెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మొత్తంగా కుర్చీలాట కాస్త నోటీస్ వారుగా మారడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరి మేయర్ నోటీసులకు కమిషనర్ ఎలా స్పందిస్తారు, ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.